అందాల తార రష్మిక పేరు తెలియని వారు ఉండరు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ అమ్మడు. కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్కు పరిచయమైన రష్మిక తొలి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. కెరీర్ బిగినింగ్లో యంగ్ హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న రష్మిక ఆ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. పుష్ప రెండు భారీ హిట్స్గా నిలిచాయి. అలాగే తమిళ్లోనూ సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. ఇక హిందీలో రష్మికకు మంచి క్రేజ్ ఉంది. యానిమల్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రీసెంట్గా స్టార్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లాడింది రష్మిక. చాలా కాలంగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఫిబ్రవరి 26న విజయ్ రష్మిక పెళ్లి ఉదయ్పూర్లో జరిగిన విషయం తెలిసిందే. అలాగే వీరి రిసెప్షన్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ రిసెప్షన్కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను అనౌన్స్ చేసింది. 2025 తెలంగాణ సర్కార్ గద్దర్ అవార్డుల అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికైంది. గర్ల్ ఫ్రెండ్ సినిమాకుగాను రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికైంది. దాంతో రష్మిక, విజయ్ అభిమానులు సంతోషంలో తేలిపోతున్నారు. మొన్నే పెళ్లి, ఇప్పుడు ఉత్తమ నటి అవార్డుకు ఎంపిక అవ్వడం. ఈ అమ్మడు అదృష్టం మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా రష్మిక లక్కీ గర్ల్ అబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.